ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా అగ్రహారంలో కొన్ని కుటుంబాలు సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాయి. ఇందుపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆధ్యాత్మిక శోభతో గ్రామాలన్నీ కూడా తీర్చిదిద్దారు. ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం వివిధ ప్రాంతాల నుంచి స్థానికులు ఇక్కడ పండుగ చేసుకునేందుకు తరలి వచ్చారు. ఈసారి అధిక సంఖ్యలో దేశ విదేశాల నుంచి కోనసీమ వాసులు స్వగ్రామాలకు తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా సంక్రాంతి సంబరాలను కలిసికట్టుగా అందరూ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం అమలాపురంలోని ఇందుపల్లి అరవగారు వద్ద ఉన్నాం. ఇక్కడ 250 మంది సంక్రాంతి సంబరాల్లో మొత్తం కలిశారు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళంతా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మొత్తం అందరూ కలిసి సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళతో కొంతమందితో మాట్లాడదాం. చెప్పండి అన్నమాట, అసలు సంక్రాంతి అంటే దాని విశిష్టత ఏంటి? ఈ కాలంలో అందరూ మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కలుసుకుంటారు? ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశికి వచ్చే పుణ్యతిథే ఇది మకర సంక్రాంతి. ఈ రోజున గంగా నదిలో కానీ ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసి పితృదేవతలకి తర్పణం ఇస్తారు. అందుకని ఈ సంక్రాంతిని జరుపుకుంటారు. సూర్యుడి గమనం కూడా మారుతుంది. ఇక్కడ ఇది సైన్స్ రీత్యా చూసినా రొటేషన్ అంటారు కదా, ఆ రొటేషన్కి దగ్గరగా వస్తుంది, రివల్యూషన్ దగ్గరగా వస్తుంది సూర్యుడి గమనం మారుతుంది. ఇప్పుడు కాలాలు కూడా మారుతాయి. అందుకని మకర సంక్రాంతిని ప్రత్యేక దినంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలా జరుపుకుంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. గత 7 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. 40 కుటుంబాలు ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం మాకు చాలా ప్రత్యేకత అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతున్న ఈ టైంలో 40 కుటుంబాలు ఒకే చోట భోజనం చేసి ఒకే చోట ఆడి పాడి ఇంత వైభవంగా చేసుకోవడం మనం ఎప్పుడూ మర్చిపోము. అందుకని ప్రతి ఏడాది తప్పకుండా వస్తాము. ఇక్కడ కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈసారి ఏమేం చేశారమ్మా? ఇక్కడ ఎలా కలుసుకొని మీరు బంధుమిత్రులందరూ కూడా కలుసుకున్నారు? ఇక్కడ అందరూ బంధుమిత్రులు కలుసుకున్నారండి. మిత్రులు ఇక్కడ ఉండే బంధువులు వాళ్ళ బంధువులు అందరం కూడా కలుసుకోవడం జరిగింది. అందరూ ఇక్కడికి వచ్చి భోగి మంటలు వేయడం, పెద్దగా అందరూ ఒకే యూనిటీకి తెలిపేలాగా చాలా పెద్ద భోగి మంట వేయడం, అందరూ కలిసి ఆ భోగి దండ కూడా ఇంచుమించు 40 అడుగుల దూరంగా ఉండే మీటర్లో ఉండే ఆ భోగి దండను తయారు చేయడం, తర్వాత గొబ్బెమ్మలు పెట్టడం, భోగి పళ్ళు పోయడం, పిల్లలకు భోగి పళ్ళు పోయడం, అవన్నీ చక్కగా చేశారు. ఎంతో కాలం నుంచి కుటుంబాల్లో ఉండిపోతున్న పెద్ద ఎప్పుడు ఈ రోజు వస్తుందా, తమ పిల్లల్ని ఎప్పుడు కలుసుకుంటామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంత సంబరం ఉంది కాబట్టి పిల్లలు కూడా వాళ్ళకుండే ఆ మోడర్న్ వాటిలో డాన్సుల్లో వాటికంటా కూడా ఇక్కడికి వచ్చి జరుపుకోవడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పిల్లలందరూ కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ ఎంతమందిని కలుసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? నేను యుఎస్లో నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి ఇలా పిన్నులు బాబాయిలతో చేసుకోవడం చాలా ఇష్టం. అలాంటిది నేను యుఎస్కి చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఒక్కదాన్నే పండగ చేసుకొని ఎవరు లేకుండా వండుకొని తినడం చాలా బాధగా ఉండే. కానీ ఇలా ప్రతి సంక్రాంతికి మేము 40 కుటుంబాలు చెల్లెళ్ళు అందరం ఒక దగ్గర కలుసుకొని వండుకొని తిని ఆడుకొని ఉంటాం. అందుకు నేను ప్రతి ఇయర్ ఖచ్చితంగా సంక్రాంతికి మా తాతగారి ఇంటికి వచ్చి ఇలా అందరినీ కలుసుకోవాలని ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాను యుఎస్ నుంచి. ఈసారి ఏమేం చేశారు? ఇక్కడ మీ స్పెషల్స్ అందరూ కలిసి ఏమేమి కార్యక్రమాల్లో పాల్గొన్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ దగ్గర 40-50 కుటుంబాలు కలిసి సంక్రాంతి వేడుకలు బాగా ఎంజాయ్ చేస్తాము. ముందుగా సంక్రాంతి అంటే భోగి పళ్ళు, భోగి మంటలు, గొబ్బిళ్ళు వీటన్నిటికీ ప్రాధాన్యత. ముఖ్యంగా ఏంటంటే ఇది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. అంటే దక్షిణాయన పుణ్యకాలం అంటే పితృదేవతలకి ప్రాధాన్యత. ఉత్తరాయణం అనేటప్పటికీ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతమంది సంక్రాంతి అప్పుడే వస్తుంటారా? మిగతా టైంలో ఇంతమందిని చూడటం మీకు సాధ్యం అవుతుంది? నేను జంషెద్పూర్ నుంచి వచ్చానండి. యాక్చువల్లీ నార్మల్గా ఏ పండగకి వచ్చినా ఊరు ఇంత సంబరం చూడలేము. నేనైతే మామూలుగా వచ్చినా రాకపోయినా సంక్రాంతి కోసం అయితే స్పెషల్గా వస్తాను. ఎస్పెషల్లీ నాకు పిల్లల్ని వాళ్ళ తాతగారులు వాళ్ళ చుట్టాలు వీళ్ళందరికీ పరిచయం చేయడం మెయిన్ ఎజెండా. అండ్ మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్తున్నా కానీ నా బిలీఫ్ ఏంటంటే ఫెస్టివల్స్ ఆర్ కోర్ ఆఫ్ ఇండియన్ కల్చర్. సో మన ఫెస్టివల్స్ని మన పిల్లలకు పరిచయం చేయాలి. ఆ ఉద్దేశంతోనే చాలా దూరం నుంచి తప్పకుండా ఈ సంబరాలు మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాను. అండ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. చిన్నారులు కూడా వచ్చారు, మహిళలు, పెద్ద సంఖ్యలో పిల్లలు కూడా మా కుటుంబ సమేతాలుగా
కోనసీమ ఈ స్వగ్రామాలకు తరలి వచ్చారు, పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏం చదువుతున్నారు? ఇంతమంది చూసి ఎట్లా అనిపిస్తుంది? నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 5th క్లాస్. ఇన్ని కుటుంబాలని కలిసి చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో ఒకసారి అందరం కలుస్తాము. ఇన్ని రోజుల తర్వాత అందరు కలవడం నాకు చాలా నచ్చుతుంది. మేము హైదరాబాద్ నుండి మా ఫ్యామిలీ మొత్తం మేము ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి సంబరాలకు వస్తాము. ఈరోజు మేము ఈ ఇందుపల్లి తోటలో ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాము. బంధుమిత్రులందరినీ ఒకే చోటకి తీసుకొచ్చేందుకు ఇక్కడ స్థానికంగా ఉండే విశ్వనాథ్ గారు కూడా ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళందరినీ ఎలా వారు సమిష్టిగా కలిసేందుకు కృషి చేశారో కూడా తెలుసుకుందాం. ఎలా తీసుకొచ్చారు, మీ అందరికీ ఏమేం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? అంటే మేము ప్రతి సంవత్సరం కూడా ఒక 7 సంవత్సరాలుగా ఇక్కడ అందరూ కలిసి సమిష్టిగా చేసుకుంటున్నామండి. అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఏదైతే ఉద్యోగ ఉపాధి నిమిత్తం బయటకు వెళ్ళిపోతారో సంక్రాంతికి ఇళ్ళకి చేరుకోవడం, ఇళ్ళ దగ్గర ఏదైతే వృద్ధులు ఉంటారో వృద్ధులు వారి యొక్క పిల్లల కోసం ఏదో చేయాలని తాపత్రయపడుతున్న వృద్ధుల కష్టాన్ని చూసి అలా కాదు పండగ మనం అందరూ కుటుంబం ఒకటై చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 7 సంవత్సరాల నుంచి దాదాపు 40 కుటుంబాలకు చెందిన 250 నుంచి 300 మంది ఇక్కడ మేము గ్యాదర్ అవుతూ ఉంటాం. అంటే హైదరాబాదు, ముంబై, అట్లా చెన్నై, ఇతర దేశాల నుంచి కూడా మాకు వస్తూ ఉంటారు. అందరినీ ఇక్కడ ఆహ్వానించి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలతో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అదే పందాలు ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉంటాం. కోనసీమ వ్యాప్తంగా అనేక మంది ఉమ్మడి కుటుంబాలు కూడా అందరూ కలిసి సంక్రాంతిని జరుపుకోవటం ఆనవాయితీ. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.